కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ పట్టణంలో ప్రజా బ్యాలెట్ నిర్వహించారు. ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా 1900 ఓట్లు పోలయ్యాయి. జై జగన్, జై తెలంగాణ, జగన్ను విడుదల చేయాలంటూ పెంచిన ధరలను తగ్గించాలని ప్రజలు బ్యాలెట్పై రాశారు. ఇస్తారని కరెంట్ బిల్లు అయినా ఇచ్చుడా ఏది లేదు, బిల్లు లేదు, గిరి లేదు. ఎనకడతారాక మంచిగా దీపాలు ముట్టించుకుంటాం. కరెంట్ అద్దు, గిరంట్ అద్దు ఏది లేదు. ఆ సగలాగా ఏమైనా ఇస్తారా కరెంట్? ఈ ప్రభుత్వ కరెంటు ఛార్జీలు పెంచిన విధానానికి వ్యతిరేకంగా 1895 ఓట్లు వేస్తూ అక్రమంగా అరెస్టు చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి గారిని వెంటనే విడుదల చేయాలని చెప్పి మరి 6 తమ అభిప్రాయాన్ని వెలిపించడం జరిగింది. 7 ప్రభుత్వ విధానాన్ని కూడా సమర్థించడం జరిగింది. ఒక 5 ఓట్లు మాత్రము తటస్థంగా ఎటు కాకుండా వేయడం జరిగింది. 87 ఓట్లు మాత్రం ఎటుకు వేయకుండా ఉంచడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సేకరించినటువంటి ప్రజా వ్యతిరేక ఓటింగ్లో పట్ట మరి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి అనుకూలంగా 1900 ఓట్లు రావడం మరి నిజంగా కూడా సంతోషించదగ్గ విషయం. విద్యుత్ సమస్యలపై ప్రజల్లో ప్రతిపక్షాలు అభూత కల్పన సృష్టిస్తున్నాయని ఎమ్మెల్సీ తానుపర్తి భానుప్రసాదరావు అన్నారు. సుల్తానాబాద్ లో యువజన కాంగ్రెస్ నేత ఊట్ల వరప్రసాద్ నివాసంలో మీట్ ది ప్రెస్ లో బాను మాట్లాడారు. అంతకు ముందు ఎమ్మెల్సీకి ఘన స్వాగతం పలికారు. పవర్ సిచ్యువేషన్ మీద ప్రజల్లో అభూత కల్పనలను క్రియేట్ చేయడానికి వాస్తవ పరిస్థితులకు భిన్నంగా లెక్కలు చెబుతూ గందరగోళ పరిస్థితులు క్రియేట్ చేయాలి, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలన్నీ చేస్తున్నాయి. ఇప్పుడు రాబోయే జూన్లో రాబోయే పంచాయతీ ఎన్నికల్లోనైతేనే, ఆ తర్వాత రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనైతేనే, 2014లో జరగబోయే జనరల్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ మరోసారి విజయకేతనం ఎగరేస్తుంది, 3వసారి ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుందనేటువంటి పూర్తి విశ్వాసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ. ఈరోజు గ్యాస్ పవర్ ప్లాంట్స్ మూతపడ్డాయి, అదేవిధంగా హైడల్ పవర్ ప్రాజెక్ట్స్ సంబంధించినటువంటి ప్రొడక్షన్ తగ్గిపోయింది. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో కొంత పవర్ క్రైసిస్ ఉన్నమాట వాస్తవం. ఈ తెలుగుదేశం పార్టీ పవర్లో ఉన్నప్పుడు ఎన్నిసార్లు పెంచారు, ఎంత పెద్ద ఎత్తున పెంచారు, పెంచితే ఏ విధంగా రైతులు ఆందోళన చేసినప్పుడు, ప్రజలు ఆందోళన చేసినప్పుడు వాళ్ళ మీద ఏ విధంగా కాల్పులు జరిపారనేటువంటిది మనందరం చూసాం. ఇక బీజేపీ వాళ్ళు చెప్తున్నారు, బీజేపీ వాళ్ళు కూడా ధర్నా చేస్తున్నారు. ఒక్కసారి వాళ్ళు గుజరాత్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, అక్కడ ఈరోజు ధరలు ఏ విధంగా ఉన్నాయని చూసుకోవాల్సినటువంటి వాస్తవం ఉంది. మనకు వాళ్ళకు దాదాపు రెట్టింపు ధరలు ఉన్నాయి అక్కడ. ఎస్, కాకపోతే వాళ్ళు ఎక్కువ పవర్ ప్రొడక్షన్ చేస్తున్నారు, వాస్తవంగా ఇబ్బందులు లేవు. ఆ మాట మాత్రం ఒప్పుకోవాల్సిందే, ఏ మాటకు ఆ మాట చెప్పాల్సిందే. అభివృద్ధి ఫలాలను అందజేసిన ఘనత బీజేపీకే దక్కిందన్నారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి. కాంగ్రెస్ పార్టీ 56 సంవత్సరాలు పాలించి దేశానికి చేసింది శూన్యమేనని ఆయన విమర్శించారు. బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఎగురవేశారు. స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. సంవత్సరాల స్వాతంత్రంలో కాంగ్రెస్ పార్టీ దాదాపు 56 సంవత్సరాలు ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసింది. 6 సంవత్సరాలు అటల్ బిహారీ వాజ్పేయి గారు పరిపాలన చేసి అభివృద్ధి ఫలాలను గ్రామీణ ప్రాంతాలకు పంపించి
అభివృద్ధి అంటే ఒక ఢిల్లీ కాదు, పట్టణాలు కాదు, మహానగరాలే కాదు, గ్రామీణ ప్రాంతాలకు కూడా అనేక సౌకర్యాలు కల్పించాలనేటువంటి ఆలోచనతోని ఆనాడు జాతీయ ప్రజాస్వామ్య కూటమితోని వాజ్పేయి గారి నాయకత్వంలో ఉన్నటువంటి జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఆ ప్రభుత్వం ఇలా గ్రామీణ ప్రాంతాలకు అనేకమైనటువంటి వసతులు కల్పించి మన ఆర్థిక విప్లవం తీసుకొచ్చి సమాచార సెల్లులు, ఫోన్లు ప్రతి విషయాలను కూడా సులభతరం చేసి ప్రజలకు ప్రపంచం గురించి తెలియజేసినటువంటి ఘనత కేవలం 6 సంవత్సరాల చరిత్రలో 60 సంవత్సరాలు మిగతా పార్టీలు పరిపాలన చేసిన ఈ సాధించినటువంటి విజయాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో మేము సాధించడం జరిగింది.